హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియోలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మెయిన్గా వచ్చినటువంటి కొన్ని అప్డేట్స్ ఈ వీడియోలో అయితే చెప్తాను. ఈరోజు పత్రికాముఖంగా పబ్లిష్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు షేర్ చేస్తానండి. ఈరోజు అందరూ కూడా కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన ఇన్ఫర్మేషనే చెప్తారనమాట. సో మన ఛానల్లో ముందుగా అయితే వస్తుంది, తప్పకుండా మీరు లైక్ చేయండి. సో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కొరకు చాలామంది ఎదురు చూస్తున్నారు. వారందరికీ కూడా ఇదొక తీపి కబురుగా అయితే చెప్పవచ్చు. మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే చెప్పారండి, వచ్చే నెలలో అయితే రేషన్ కార్డులు పంపిణీ జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా ఒక కొత్త విధానంలో రేషన్ కార్డులు అనేటివి ఉండబోతున్నాయని కూడా చెప్తున్నారనమాట. సో క్యూఆర్ కోడ్తో ఉంటాయని చెప్తున్నారండి. ఈ క్యూఆర్ కోడ్ మీద స్కాన్ చేస్తే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా రావడం జరుగుతుందని కూడా చెప్తున్నారనమాట. సో అయితే పూర్తి వివరాలు చూద్దాము. రేషన్ కార్డులకు సంబంధించి ఈ యొక్క ఏవేవి అవకాశం అయితే ఇస్తున్నారు, అంటే మార్పులు చేర్పులకు ఏవేవి అవకాశం ఇస్తున్నారు, అదేవిధంగా ఈ రేషన్ కార్డులకు సంబంధించి ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటి, సో ఇవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. వీడియోని పూర్తిగా చూడండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ముఖ్యంగా నేను మీకు చెప్పాల్సిన విషయం మరొకటి ఉంది. సో మీరు మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. వీడియో చేయకుండా ముందుగానే నేను మీకు టెలిగ్రామ్లో అయితే అప్డేట్ అయితే ఇచ్చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కాబట్టి టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడుతున్నాను. సో మీరు డైలీ కూడా చూసుకోవచ్చు. ప్రతిరోజు కూడా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ అందులో పోస్ట్ కావడం జరుగుతుందన్నమాట. సో ఇక రేషన్ కార్డులకు సంబంధించిన వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఒకసారి మీరు ఇక్కడ గమనించినట్లయితే రేషన్ కార్డులకు సంబంధించి అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయండి. వచ్చే నెల నుంచి క్యూఆర్ కోడ్తో రేషన్ కార్డులు, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. సో ఒకసారి ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్లయితే వచ్చే నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా క్యూఆర్ కోడ్తో కూడిన కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని చెప్పి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే తెలియజేశారు. రేషన్ కార్డులలో మార్పులు చేర్పులకు అవకాశం కల్పిస్తామని కూడా ఆయన చెప్పడం జరిగిందనమాట. అన్ని సచివాలయాల్లో ఈ ప్రక్రియ మొదలవుతుందని పేర్కొన్నారు. సో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంఘంలో శనివారం అయిన మంత్రి ఆన రామనారాయణ రెడ్డి, అదేవిధంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు అయితే చేశారనమాట. ఈ సందర్భంగా ఆయన మీడియాకి అయితే సో ఈ రేషన్ కార్డులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారండి. సో వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు అయితే ఉండబోతున్నాయి. ఆధునిక టెక్నాలజీతో క్యూఆర్ కోడ్తో కార్డులు అయితే అందిస్తామని చెప్పి చెప్తున్నారనమాట. మహిళలందరూ కూడా ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని కూడా ఈ సందర్భంగా ఆయన తెలియజేయడం జరిగిందనమాట. ఇక్కడ క్యూఆర్ కోడ్తో ఉండేటువంటి రేషన్ కార్డులు అనేటివి మనము సో ఇప్పుడు తెలంగాణలో కూడా ఇదే విధంగా పీవీసీ కార్డ్స్ రూపంలో రేషన్ కార్డులు అనేటివి జారీకి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రీవియస్గా మనం చూసుకున్నట్లయితే సో గతంలో ఏం చెప్పారంటే డిసెంబర్ నుంచి అయితే ఈ రేషన్ కార్డుల ప్రక్రియ జరుగుతుందని చెప్తూనే ఉన్నారనమాట. ప్రస్తుతానికి మార్చి నెలకు కూడా వచ్చేసింది. సో ఈ మార్చి నెలలో ఎన్నికల కోడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత సో ఈ కొత్త రేషన్ కార్డులకు ప్రభుత్వము గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అప్లికేషన్స్ అనేటివి తీసుకునేందుకు అవకాశం అయితే కల్పించనుందని చాలా క్లియర్గా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో మనం తమిళనాడులో అయితే చూడవచ్చండి, క్యూఆర్ కోడ్తో ఉన్నటువంటి పీవీసీ కార్డ్స్, రేషన్ కార్డ్స్ అనేవి ఉంటాయన్నమాట. సేమ్ అదేవిధంగా ఇప్పుడు మన యొక్క ఏపీలో మరియు మన తెలంగాణలో కూడా ఇదే విధంగా రేషన్ కార్డులు అనేటివి ఉండబోతున్నాయి అన్నమాట. సో రేషన్ కార్డులు అనేటివి సో మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీ దగ్గర ఉండాల్సినటువంటి మెయిన్ డాక్యుమెంట్స్ ఏంటి, అదేవిధంగా ఆ రేషన్ కార్డు యొక్క అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇది ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి కొత్త రేషన్ కార్డులకి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫాము. ఇది గత సంవత్సరం నుంచే కాకుండా చాలా ఇయర్స్ నుంచి అయితే ఉందన్నమాట ఈ అప్లికేషన్ ఫాము. సో దీన్నే కంటిన్యూ చేసేందుకు అవకాశం అయితే ఉంటుంది. సో అయితే ఇక్కడ వివరాలు చూసుకుందాం. ఫస్ట్ ఏ విధంగా ఇక్కడ ఫిల్ చేయాలనేది. సో దరఖాస్తుదారుని ఆధార్ నెంబరు, దరఖాస్తుదారుని పేరు అయితే అడుగుతాయి. సో ఇవి వచ్చేసి కుటుంబ యజమానికి సంబంధించిన వివరాలు. సో ఇక్కడ ఏంటంటే కుటుంబ యజమానిగా వచ్చేసి ఎవరిని పెట్టుకుంటున్నారు అనేది మీరు నిశ్చయించుకొని వారి యొక్క వివరాలు ఫస్ట్ అయితే నమోదు చేయాలి. వారి యొక్క తండ్రి పేరు, పుట్టిన తేదీ, నివాసం, మండలం, లింగం, కుటుంబ ఆదాయం. సో కుటుంబ ఆదాయం ఎప్పుడు కూడా 60,000 లోపలే వేయాలండి మీరు సంవత్సరిక ఆదాయం అనేది. సో కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ వచ్చేసి ఇంటి నెంబరు, జిల్లా, గ్రామం, మండలం, అదేవిధంగా
మొబైల్ నెంబరు, వృత్తి వివరాలన్నీ నమోదు చేసుకోవాలి. సో రైస్ కార్డ్కి కావాల్సిన చిరునామా వివరాలు అంటే మీ పర్మనెంట్ అడ్రస్ ఎక్కడనేది మీరు ఇక్కడ ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కుటుంబ సభ్యుల పేర్లు, యజమానితో ఉన్నటువంటి బంధుత్వం, వారి యొక్క ఆధార్ నెంబర్లు ఇవన్నీ కూడా ఇచ్చేయాలన్నమాట. సో ఈ విధంగా మీరు రేషన్ కార్డుకి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేసి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు మీ ఫ్యామిలీతో దిగినటువంటి ఒక ఫోటోని యాడ్ చేసేసి నెక్స్ట్ రేషన్ కార్డులో మీ కుటుంబంలో ఉన్నటువంటి వారందరి యొక్క రేషన్ కార్డులు ఆధార్ కార్డులు అనేటివి యాడ్ చేయాలన్నమాట. సో ఇవి ఇక్కడ చాలా క్లియర్గా అయితే చెప్పారు చూడండి. సో కుటుంబ సభ్యుల్లో పెద్ద వయసు కలిగిన మహిళను ఇంటి యజమానిగా నమోదు చేయవలను అని చెప్పారనమాట. నెక్స్ట్ అదేవిధంగా కార్డు పొందుటకు కుటుంబ నెలసరి ఆదాయం గ్రామంలో 10,000, పట్టణంలో 12,000 రూపాయలు అని చెప్పి ఇక్కడ చాలా క్లియర్గా అయితే చెప్పారు. సో దీనికి సంబంధించిన అర్హతలు కూడా ఇక్కడ రావడం జరిగిందనమాట. సో వీటితో పాటు సో రేషన్ కార్డు మీకు రావాలంటే మీరు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నివాసితులై ఉండాలి. అంటే మీ యొక్క రేషన్ కార్డు అనేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ది అయి ఉండాలని నేను మీకు చెప్తున్నాను. అదేవిధంగా ముఖ్యంగా మీరు మీ యొక్క కుటుంబంలో ఎవరికి కూడా 4-వీలర్ ఉండకూడదు. అదేవిధంగా కరెంటు వినియోగం అనేది నెలకి 300 యూనిట్లు మించకూడదు. పొలం విషయంలో కూడా కండిషన్స్ అయితే ఉన్నాయండి. మొత్తానికి మెట్ట భూమి, అదేవిధంగా ఈ యొక్క భూములు అనేటివి కూడా 10 ఎకరాలకు లోపలైతే ఉండాలని చెప్తున్నారనమాట. సో నెక్స్ట్ అదేవిధంగా మీకు మీ యొక్క ఇంట్లో మీ యొక్క ఎవరైనా సరే ఈ యొక్క ఆదాయపు పన్ను ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు కూడా ఉండకూడదు అనమాట. ఇలా చాలా కండిషన్స్ అయితే ఉన్నాయి రేషన్ కార్డు అనేది మీకు రావాలనుకుంటే. సో ప్రభుత్వం నుంచి సానుకూలంగా సో కొత్త అర్హతలు అనేటివి విడుదల చేస్తే దానికి సంబంధించిన వివరాలు కూడా నేను మీకు తెలియచేయడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే వచ్చే నెలలో రేషన్ కార్డులకు సంబంధించిన అప్లికేషన్స్ అనేటివి రిలీజ్ చేసేందుకు గవర్నమెంట్ అయితే సిద్ధం కావడం జరిగిందని చెప్పి చాలా క్లియర్గా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ సమాచారాన్ని తెలియచేయండి. ముఖ్యంగా రేషన్ కార్డులకు సంబంధించే కాకుండా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అన్నింటినీ కూడా నేను మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. అదేవిధంగా మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. వీడియోస్ కంటే ముందుగానే నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేది సో తెలియజేస్తూ ఉంటాను అనమాట. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.